హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే జంతికలు చేస్తున్నాను. మా ఊరు సైడ్ జంతికలు అంటారు. ఇవి ఎలా చేయాలన్నదే నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇవి చాలా నోట్లు వేసుకుంటేనే కరిగిపోతాయి, అంత స్మూత్గా ఉంటాయి. మనం బయట షాపుల్లో తెచ్చుకున్నట్టు కూడా ఉంటాయి. అలాగే నేను పళ్ళుని తీసుకున్నాను. ఇలాగ మనం వేలాడుపుగా ఉన్న పళ్ళుని తీసుకోవాలి. నేను పిండి తీసుకున్నాను. ఇది బియ్యం పిండి. రెండు గ్లాసులు వేసాను. అలాగే 3 గ్లాసులు, 4 గ్లాసులు తీసుకున్నాను. ఇదే గ్లాసుతో 4 గ్లాసులు తీసుకున్నాను. అలాగే 1 గ్లాసు శనగపిండి వేసాను. అంటే 4 గ్లాసులు బియ్యం పిండికి 1 గ్లాసు శనగపిండి. మనకి చాలా స్మూత్గా వస్తాయి. మనం బయట షాపుల్లో తెచ్చుకున్నట్టు ఉంటాయి. అంత స్మూత్గా నోట్లు వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉంటాయి. అలాగే మొత్తం ఇవంతా కలిపేస్తున్నాను. అలాగే ఇందులో షార్ట్ వేస్తున్నాను. సరిపడగా షార్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే జంతికలు అన్న టేస్ట్ అన్నదే ఉండదు. అలాగే వాము ఎక్కువ 2 స్పూన్లు వాము వేస్తున్నాను. పెసరపప్పు ఇది ముందుగానే నానబెట్టి నేను పసుపు లైట్గా సాల్ట్ వేసి ఉడకబెట్టాను. ఇది పెసరపప్పు, అది పెసరపప్పు వేస్తున్నాను. అలాగే ఆయిల్, కాసిన ఆయిల్, ఇది కాసి పెట్టేసాను, చల్లారిపోయింది. ఇది కాసిన ఆయిల్ వేస్తున్నాను. ఇవి నీళ్లు కాసినవి. మనకి కాసిన నీళ్ళు వేసుకుంటేనే మనకి గుల్లగా వస్తాయి జంతికలు అన్నవి. కాసిన ఆయిల్, కాసిన నీళ్ళు కూడా వేసుకుంటే జంతికలు మనకి చాలా స్మూత్గా కూడా ఉంటాయి. అలాగే నేను ఇదంతా కలిపేస్తున్నాను. పిండి మొత్తం కలిపేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు. చూడండి, మనం ఇలాగ హ్యాండ్తో అన్నప్పుడు మనకి లోపల వేళ్ళలోంచి మనకి పిండి అన్నది వెళ్ళిపోతుంది. అలాగా కలుపుకోవాలి. అప్పుడే మనం జంతికలు వేసినప్పుడు బాగా గొట్టం నుంచి కింద మనకు ఆయిల్లో పడతాయి. పిండి ప్రాసెస్ అన్నది ఈ టైప్లో రావాలి. పక్కనే 1 కప్లో వాటర్ వేసి స్పూన్ పెట్టాను. అలాగే జంతికలు వేసిన గొట్టాలు తీసుకున్నాను. దీనికి ఇలా పెట్టేసి ఇలా పెట్టాలి. మనకి క్లోజ్ బాగా చేసుకోవాలి. మనకి సైడ్ బాగా క్లోజ్ చేసుకోకపోతే పిండి అన్నది కింద నుంచే వచ్చేస్తుంది మనం నొక్కేటప్పుడు జంతికలు. ఇలా స్పూన్తో తీసుకుని, వాటర్లో పెట్టిన స్పూన్తో తీసుకుని ఈ గొట్టాల్లో వేసుకోవాలి. మనకు తగినంత ఇలాగ పుల్లుగా రావాలి. కొంచెం లైట్గా ఉండి, ఎందుకంటే బాగా పుల్లుగా వేసేసుకున్నా కూడా మనకి పైకి వచ్చేస్తుంది నొక్కేటప్పుడు. అది పక్కన పెట్టి ఈ ప్రాసెస్ చేస్తున్నాను. అలాగే స్టవ్ వెలిగించి నేను కళాయి పెట్టాను. ఈ కళాయి వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. తగినంత మనకి జంతికలకి మనకి ఎక్కువగానే పోసుకోవాలి కదా.
వీటెక్కిందో లేదో తెలుసుకోవటానికి చిన్నది మనం ఉండ కింద చుట్టి అందులో వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిందా లేదా, ఆయిల్ వీటెక్కకుండా మనం జంతికలు వేసుకోకూడదు. వీటెక్కిపోయింది, పైకి తెలిపోయింది కదా, ఇప్పుడు మనం వేసుకోవాలి. తీసి పక్కన పెట్టేసాను అది. ఇలా వేసిన తర్వాత అసలుకి మనము గట్టి అన్నది పెట్టకూడదు. వెంటనే పెడితే దీనికి దానికి సెపరేట్ అయిపోతాయి. అందుకని బాగా కాలితే అవి పైకి కాలిపోయి అంటే పైకి వచ్చేస్తాయి. కాలిపోయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను తీసేస్తున్నాను. ఇలాగ మొత్తము అన్నీ ఈ కలర్లో రావాలి. మొత్తం అయిపోయిన తర్వాత నేను వేరే ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. వాము అలాగే పెసరపప్పు వేసుకోవాలి. మనకి చక్కగా మనం తిన్నా ఏమి అవ్వకుండా అరుగుదల ఉంటుంది వాము అన్నది. ఇలా పట్టుకున్న వెంటనే విరిగిపోతాయి. సూపర్గా ఉన్నాయి.